జర్నలిస్టు దాడి కేసుల సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేసేటందుకు పోలీసులు సిద్ధమవుతున్నారన్న వార్తలైతే ఇప్పుడు ఇరవడుతున్నాయి అన్నమాట. అయితే ఈ నెల 24వ తారీఖున అంటే ఇయాల్టి వరకు కోర్టు ఆయనని అరెస్టు చేయొద్దని స్టే విధించిందంట. ఇక ఇయాల్టితోని స్టే ముగుస్తుంది కాబట్టి ముందుగానే బెయిల్ పిటిషన్ కోసము ప్రయత్నించిండట మోహన్ బాబు. కానీ కోర్టులుగా బెయిల్ పిటిషన్ను కొట్టేయడంతో ఇక ఈయనకు అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతున్నదంట. అంతేకాదు గిది హత్యాయత్నం కేసుల ఈయన మీద కేసు నమోదు చేసిరంట. అందుకే ఖచ్చితంగా ఈయనని అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారన్నమాట. అయితే ఇయాల్టితోని స్టే అయితే ముగిసింది. ఇక అంటే రేపు 25 తారీఖున ఖచ్చితంగా ఈయనని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఇదే సమయంలో మోహన్ బాబు ఇండియాలో లేరు అనే ప్రచారం జరుగుతున్నదన్నమాట. ఇటీవలనే ఆయన దుబాయ్కి పోయినట్టుగా గుసగుసలు ఇట్లా వినబడుతున్నాయి అన్నమాట. అయితే దీని గురించి మంచు కుటుంబంలోకి వెళ్ళి ఎవ్వరు ఇట్లా స్పందన చేయలేదు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయంలో ఎవ్వరికి దోచినట్లు వాళ్ళు పోస్టులు పెడుతున్నారంట. దీంతో గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు కొందరు మట్టుకు ఇక ఆయన దుబాయ్కి పోయి ఉండరు, ఇది కేవలం పుకారా అయి ఉండొచ్చని ఇట్లా అంటున్నారు అన్నమాట. ఇక ఏదేమైనా కానీ రేపటి రోజున పోలీసులు మోహన్ బాబు ఇంటికి పోయి మరి అరెస్ట్ చేస్తారని వార్తలైతే వస్తున్నాయి. ఇక తర్వాత ఒకవేళ నిజంగానే ఆయన దుబాయ్ పోయి ఉంటే అప్పుడు పోలీసులు ఏం చేస్తారు అన్న చర్చ గిట్లా మొదలైందన్నమాట. ఇక రేపటితోని దీని గురించి ఒక ముగింపు కార్డ్ అయితే పడుతుంది. ఇక జనాలు ఇట్లా రేపటి రోజున పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది కళ్ళారా చూస్తారాయే. అవును, నిజంగానే మోహన్ బాబు గిట్లా అరెస్టు చేస్తారు అనుకుంట సమయంలో ఆయన నిజంగానే దుబాయ్ పోయి ఉండొచ్చంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా క్రీమ్ మళ్ళొస్తా.